హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ ప్లే జోన్. ఈరోజు మనం చూడబోతున్నాం జీటీ ఆన్లైన్లో కొత్త మ్యాన్షన్ టూర్. మ్యాన్షన్ టోటల్ జీటీ ఆన్లైన్లో చాలా కాస్ట్లీయెస్ట్ మ్యాన్షన్. అసలు ఈ మ్యాన్షన్ ఎందుకు అంత కాస్ట్ పడింది, దీనివల్ల యూజ్ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఇక్కడ మనకి ఎంట్రీ రాగానే మనకి ఇక్కడ మన వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఒక టూ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనవి. తర్వాత లోపలికి ఎంట్రీ ఇస్తే ఇక్కడ మనకు సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ వల్ల చాలా యూజ్ ఉంది జీటీ ఆన్లైన్లో. ఆ ఫీచర్ గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి రాగానే ఇక్కడ రైట్ సైడ్ మనకి స్నాక్స్ అయితే ఉంటాయి. ఈ స్నాక్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు, మన హెల్త్ కోసం యూజ్ అవుతాయి. ఎక్కడ ఎప్పుడైనా ఫైట్స్లో ఉన్నప్పుడు అయితే యూజ్ అవుతాయి. అలాగే రాగానే ఇక్కడ ఒక రాక్, ఒక డెకరేషన్ పర్పస్ ఒక రాక్ అయితే ఉంటుంది. మనకి ఈ మ్యాన్షన్లో చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క యూజ్ అవుతుంది. ఇవైతే నార్మల్ చిల్ అవ్వడానికి, కూర్చొని ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే ఉంటాయి. ఎక్కువ యూజ్ అయ్యే మాత్రం చాలా తక్కువ రూమ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే మనకి ఫస్ట్ రాగానే ఇక్కడ ఒక సిగార్ రూమ్ అయితే ఉంటుంది. స్మోక్ చేసుకోవడానికి సిగార్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. ర్యాక్స్లో మొత్తం మనకి ఇవే ఉన్నాయి. అలాగే ఇక్కడ విస్కీ తాగడానికి విస్కీ ఉంది. మళ్ళీ ప్లస్ ఇది మెయిన్ రూమ్ అనమాట. టోటల్ మ్యాన్షన్లోనే పెద్ద మ్యాన్షన్లో ఇది ఒక్కటే మనకి చాలా యూజ్ అయ్యే రూమ్. అదేంటంటే మాస్టర్ కంట్రోల్ టర్మినల్. మాస్టర్ కంట్రోల్ టర్మినల్తో మనం బిజినెస్లోనే యాక్సెస్ చేయొచ్చు అనమాట. మనం నైట్ క్లబ్ కానీ, బంకర్ కానీ, మనం ఎంసీ క్లబ్ బిజినెసెస్ ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సేమ్ మన ఆర్కేడ్లోనే ఉన్నట్టుగానే ఉంటుంది. సేమ్ అదే మాస్టర్ కంట్రోల్ టర్మినల్ అనమాట. మ్యాన్షన్లో కూడా వచ్చింది ఇది. దీనివల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రాగానే మ్యాన్షన్కి వచ్చేసి మన బిజినెస్లను అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్క్రీన్ అయితే ఉంది. ఈ స్క్రీన్ ఏంటంటే మ్యాన్షన్లో మనకి ఎక్కడ చూసినా ఉంటాయి, చిన్న చిన్న స్క్రీన్స్ ఉంటాయి. ఒక ఏఐ అసిస్టెంట్ అనమాట. మనకి ఇక్కడ నుంచి మనం ఎక్కడికంటే అక్కడికి ఫాస్ట్ ట్రావెల్ చేయొచ్చు. అలాగే మన మ్యాన్షన్లో పార్టీ కావాలంటే పార్టీ అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే మన బిజినెస్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. దీనివల్ల మనకి మన బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని 2x ప్రొడక్షన్ చేయొచ్చు ఎవ్రీ 24 అవర్స్కి ఒక బిజినెస్. సో దాని తర్వాత మనం ఇలా బయటికి వెళ్తే ఇక్కడ నుంచి మొత్తం గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్లో మనకి మ్యాక్సిమం కూర్చొని ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి ఇట్లా ఫైర్ ప్లేసెస్ కానీ, మౌంటైన్స్ కానీ అవే కనబడుతుంటాయి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఇలా మనం ఇలా చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు సిటీని. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వెళ్తే ఇక్కడ మనకు ఒక జిమ్ ఏరియా ఉంటుంది. మనం ఇక్కడ జిమ్ కావాలంటే జిమ్ కూడా చేసుకోవచ్చు. అలాగే పైన మనకి యోగా కూడా ఉంటుంది. ఆ యోగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక పెట్ ఉంటుంది జీటీ ఆన్లైన్. ఆ పెట్ చూపిస్తాయి. హాయ్, మన సెక్యూరిటీ అనమాట. ఈ సెక్యూరిటీ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి మ్యాన్షన్ పర్చేస్ చేసేటప్పుడే ఆప్షన్స్ ఉంటాయి సెక్యూరిటీ పర్చేస్. ఈ సెక్యూరిటీ మనం పర్చేస్ చేసామనుకోండి, మన ఎంసీ బిజినెస్ కానీ మన వేరే బిజినెస్లు రైడ్ అవుతాయి కదా, అవి రైడ్స్ అవ్వకుండా ఆపుతారనమాట. సో ఈ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిన ఫీచర్ అనమాట అది. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక మన పెట్ డాగ్ అయితే ఉంటుంది. దీనికి మనం పేరు పెట్టుకోవచ్చు. కావాలంటే వేరే బ్రీడ్స్ ఉంటాయి, ఆ వేరే బ్రీడ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తినప్పుడు ఇలా ఏదో టైం పాస్కి అలా పెట్ చేస్తుంటాం. దానివల్ల మనకి ఏమి ఉండదు, కానీ జస్ట్ ఇది మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. డాగ్స్ అంటే ఒకవేళ కావాలంటే ఇవి పెట్టుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే తీసేసేయచ్చు. లోపల ఇలాగే ఇది కాకుండా క్యాట్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ క్యాట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టుకోలేదు. ఇక్కడ మనకు పియానో ఉంటుంది. పియానో నుంచి మనం కావాలంటే మన మ్యాన్షన్లో మ్యూజిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి అనుకుంటే ఆపేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న టీవీ, అలాగే కూర్చొని చూడడానికి సోఫా, ఒక లివింగ్ ఏరియా అనమాట. మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మనం టెర్రస్ పైన చూపిస్తాను ఏముందో. టెర్రస్ పైన మనకైతే ఇక్కడ ఎక్కువగా ఏమీ ఉండదు. జస్ట్ ఇక్కడ ఒక యోగా అనమాట. యోగా వల్ల మనకి ఏంటంటే మనకి స్టామినా అయితే ఇంప్రూవ్ అవుతుంది. నా స్విమ్మింగ్ స్పీడ్ కానీ, రన్ కానీ స్పీడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నార్మల్ స్పీడ్ ఇలా ఉరికితే ఇంకా డబుల్ స్పీడ్లో ఉరుకుతాడు అనమాట. ఇది మన చాపర్ అనమాట, లగ్జరీ చాపర్. ఇది మనకి మ్యాన్షన్ పర్చేస్ చేసేందుకు ఫ్రీగా ఇస్తారు.
ఇంకా మనం ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా ఉంటుంది చాపర్ కూడా. నెక్స్ట్ అంతే, ఈ టెర్రస్ పైన ఏం పెద్దగా ఏముండదు, జస్ట్ యోగా మన ఒక చాపర్, మ్యాన్షన్లో చాపర్ అంతే. నెక్స్ట్ మనం కిందకి వెళ్దాం. ఫస్ట్ అయితే కింద ఉన్నాయి ఎక్కడైనా ఉన్నాయి అయితే. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇందాక చూసుకున్నాం మనం. ఇప్పుడు ఒక గార్డెన్ ఉంది, జిమ్ ఏరియా ఉంది. అలాగే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు, నార్మల్గా లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ నుంచి కూడా బయట నుంచి కూడా రావచ్చు. ఇక్కడ కూడా సేమ్ క్యాంప్ ఫైర్, కూర్చోడానికి ప్లేసెస్, సిటీ వ్యూ ఎంజాయ్ చేయడానికి. మెయిన్లీ నైట్ టైం అయితే బాగుంటుంది మనకి. మార్నింగ్ టైంలో అంత అనిపించదు, కానీ ఈ క్యాంప్ ఫైర్ దగ్గర మనకి నైట్ టైం అయితే ఇట్లా చూస్తూ సిటీ వ్యూ చూస్తూ మనం ఏదైనా ఐస్ట్లు కానీ మనం ఏమైనా మిషన్స్ అయిపోయాక హాయిగా టైం పాస్ చేయొచ్చు. ఇక్కడ ఒక మన చిన్న బార్ ఏరియా కూడా ఉంది. అలాగే ఇది మన బెడ్రూమ్ ఉంది. మొత్తం 2 బెడ్రూమ్స్ ఏమో ఉంటాయి మ్యాన్షన్లో. అందులో ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ మన గేమ్స్ సేవ్ చేసుకోవడానికి కానీ మనం ఫోన్ అవ్వగానే ఇక్కడికి ఎంట్రీ ఇస్తాం మనం మ్యాన్షన్లోకి. సో ఇక్కడ నుంచి రాగానే మన వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్ మన అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే నార్మల్గా. సో ఇది కూడా చాలా యూజ్ఫుల్. ఇక్కడ చూసుకుంటే నార్మల్ ఒక యూజ్లెస్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మనం బయటికి వస్తే, ఈ రూమ్ నుంచి వస్తే మనకి ఒక పోడియం వెహికల్ అయితే మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్లాస్ ఏదైతే ఉందో, గ్లాస్ లోపల మనం ఒక నాకు ఇష్టమైన వెహికల్ కానీ ఏదైనా మంచి వెహికల్ ఇక్కడ ఒకటి పోడియంలో సెట్ చేసుకోవచ్చు. డిస్ప్లే పర్పస్ బాగుంటుంది అనమాట. అలాగే సేమ్ ఇక్కడ కూడా స్నాక్స్ ఉన్నాయి. సేమ్ ఇందాక ఎంట్రీలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా యూజ్ అవుతాయి. అవన్నీ మనం చాలా బిజినెస్లో ఉంటాయి, సాల్వేజ్ యార్డ్లో కానీ మన సీఓ బిజినెసెస్లో వాటిలో కూడా చూస్తుంటాం. ఇక్కడ నుంచి మనకి కిందకి ఎంట్రీ అనమాట. కిందకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో మనకు ఒక చిన్న మినీ థియేటర్. ఈ మినీ థియేటర్లో నార్మల్ కూర్చొని చూడడానికి జస్ట్ అలా టీవీ షోస్ లాగా ఉంటాయి అన్నమాట. పెద్దగా ఏముండవు దీనివల్ల, జస్ట్ టైం పాస్కి అంతే. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మన జీటీ ఆన్లైన్లో మన బిజినెస్లు అనమాట. ఇవన్నీ మనవే. ఇప్పటివరకు మన బిజినెస్లో కానీ ప్రాపర్టీస్ కానీ గరాజెస్ కానీ అన్నీ ఇక్కడ పిన్ చేసి ఉన్నాయి కదా, ఇవన్నీ మనమే. ఇది ఒక జస్ట్ మ్యాప్ డిస్ప్లే అనమాట. మ్యాప్ రూమ్ కానీ మ్యాప్ రూమ్ అనొచ్చు. ఇంకా ఇవన్నీ మన అచీవ్మెంట్స్, జీటీ ఆన్లైన్లో మనం చేసిన అచీవ్మెంట్స్, ఇవన్నీ మన అవార్డ్స్ అనమాట. పెద్దగా ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. నాకు ఇది ఒక 4 దొరికాయి నేను చేసిన అచీవ్మెంట్స్. ఇంకా మంచి మంచి అచీవ్మెంట్స్ చేస్తే అవన్నీ మంచిగా డిస్ప్లే కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇట్లా నెక్స్ట్ వెళ్తే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్లో కూడా వెళ్ళొచ్చు మనం. వావ్, స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంటుంది అనమాట. ఇందులో స్విమ్మింగ్ చేసుకొని హాయిగా చల్లగా నైట్ టైం కాబట్టి లోపల స్విమ్మింగ్ చేయొచ్చు. మార్నింగ్ టైం అయితే బయట చేయొచ్చు. అలాగే స్విమ్మింగ్ చేసి ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ చిల్లు కూడా అవ్వచ్చు. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో పోతున్నాం, పడుకోవచ్చు కావాలంటే కాసేపు మనం. ఇలా జస్ట్ టైం పాస్ అన్నమాట. మనకి ఇన్ని రోజులు ఐస్లు చేసి చేసి అలసిపోయి ఏం చేయాలో అర్థం కాకపోతే మ్యాన్షన్ తీసుకోవచ్చు టైం పాస్ చేయడానికి. తర్వాత మళ్ళీ మనం మన డ్రెస్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది చాలా మంచి ఫీచర్. ఇక్కడైతే మనకి బయట మనం ఎక్కడికి వెళ్ళకుండా మన సొంతంగా మన మ్యాన్షన్లోనే మన టాటూ ఆర్టిస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనం టాటూస్ చేయించుకోవచ్చు. అన్ని టాటూస్ ఉంటాయి ఇక్కడ నుంచి. టాటూ కానీ ఇది మన బార్బర్ అనమాట, పర్సనల్ బార్బర్, పర్సనల్ టాటూ ఆర్టిస్ట్. హెయిర్ స్టైల్ ఇదే బాగుంది. వీళ్ళకి అనవసరంగా జీతాలు దండగా వీళ్ళకి. ఇలా మనం ఇక్కడి నుంచో మనం మ్యాన్షన్లో ఫ్రీగా టాటూ కానీ, ఫ్రీ కాదు మనీకే అది కూడా, మనం బార్బర్ కానీ టాటూ కానీ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మన పర్సనల్ స్పేస్ అనమాట ఇదంతా, ఎవరు రాలేరు. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఇది ఇంకో బెడ్రూమ్. ఇందాక పైన ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూపించాను కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. మెయిన్ బెడ్రూమ్ ఇది. మనం ఎంట్రీ రాగానే ఇక్కడనే స్పాన్ అవుతాం.
లేక మనం చూసింది అక్కడ పైన ఉంటుంది. సో ఇది ఇంకో మెయిన్ బెడ్రూమ్. ఇందులో కూడా సేమ్ మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ కూడా మన వార్డ్రోబ్ ఉంటుంది. ఇక్కడ అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్, చిన్న వాష్రూమ్ ఏందంతా చూసుకుంటే చాలా చిన్న వాష్రూమ్. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ కూర్చోవడానికి ఇక్కడ ఒక చిల్ ఏరియా, కూర్చోవడానికి కాదు ఇక్కడ జస్ట్ అట్లా చైర్ పెట్టింది కానీ దానివల్ల మనకి ఏం లేదు యూస్. నెక్స్ట్ ఇలా బయటికి వచ్చి తర్వాత మనం ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్ గరాజ్ కానీ బేస్మెంట్ కానీ వెళ్ళొచ్చు. డెకరేషన్స్ మాత్రం బాగున్నాయి మ్యాన్షన్లో. ఇట్లాంటివి పెయింటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చాలా బాగుంటాయి. చెట్లు ఇవన్నీ ట్రాక్స్లో. మళ్ళీ వాష్రూమ్, ఎన్ని వాష్రూమ్ ఉన్నాయో నాయన, 3 వాష్రూమ్లు ఉన్నాయి మొత్తం. కిందకెట్రా బాబు వెళ్ళేది? ఇక్కడి నుంచి కిందకి వెళ్ళొచ్చు అనమాట మనం. కిందకి కాదా ఇది బెడ్రూమ్ డోరా? నా మ్యాన్షన్ నాకే తెలియదు. ఎన్నిసార్లు వచ్చినా నేను ఏదో జస్ట్ తిరుగుతున్నా కానీ గుర్తుండట్లేదు ఇవన్నీ. ఇంత గుర్తుపెట్టుకుందాం. నా మెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి కింద ఫ్లోర్కి వెళ్ళొచ్చు అనమాట మనం. కింద ఫ్లోర్లో ఏముంది నాకు కూడా ఐడియా లేదు, జస్ట్ చూద్దాం. సో వచ్చాం కిందకైతే. ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మనం పార్టీస్ అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ప్రైవేట్ పబ్ అనమాట. మ్యూజిక్ ప్లే చేస్తారు ఇక్కడ, కొంతమంది మన ఫ్రెండ్స్ వస్తారు, చిల్ అవుతారు, ఇక్కడ కూర్చోవచ్చు, తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక రూమ్ అవుతుంది. ఇది గార్డెన్కి వెళ్ళేది, ఇది కాదు మనకు కావాల్సింది. మనం బేస్మెంట్కి వెళ్ళాలి. బేస్మెంట్కి కానీ గరాజెస్ కూడా ఉంటాయి. ఇందులో ఒక 20 కార్ గరాజ్ అవుతుంది అనమాట. అందులో మనం ఒక 20 కార్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఒక 2 కార్స్ బయట, ఒక కార్ పోడియంలో పెట్టుకోవచ్చు అనమాట. టోటల్ 20 కార్స్, 17 ఏమో కార్ స్పేస్, గరాజ్ స్పేస్. మళ్ళీ ఇది మన వాల్ట్, ఇది చెప్పడం మర్చిపోయినా. ఇది వాల్ట్. ఇంట్లో దొంగతనం ఏం కావు కానీ జస్ట్ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇక్కడ చూపిస్తాం. మన దగ్గర ఒక ఏం లేకపోతే అసలు ఏమి ఉండవు ఇక్కడ. ఇప్పుడు నా దగ్గర ఒక 64 lakhs ఏమో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇక్కడ వాటి క్యాష్ కానీ గోల్డ్ వాటిలో ఉందన్నమాట. కానీ బాగుంది ఇట్లా ఫీచర్. ఒక వాల్ట్ లాగా మనకి మన డబ్బులు ఉన్నట్టు మనకు కనిపించాలంటే ఇట్లా చూసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ చూస్తే మనకి బేస్మెంట్ లెవెల్ 1. ఎటు పోతున్నాం నాకు అర్థం కావట్లేదు ఇప్పటివరకు. బేస్మెంట్ అంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ అంటున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ అంటున్నారు. పేర్లన్నీ మర్చిపోతున్నా, గుర్తు కూడా ఉండట్లేవు నాకైతే. ఇడికి వచ్చినామా? నీ అమ్మ తిరిగి మళ్ళీ ఇడికి వచ్చినాం కదరా బాబు. ఇది వద్దు, ఇది గరాజ్. అది మెయిన్ గరాజ్ చూపిద్దాం అనుకున్నా. గరాజ్ అరే రావే తల్లి. అరే ఇక్కడ మనం కొత్తగా వచ్చినాం కాబట్టి మ్యాన్షన్ ఇంకా మనకే అలవాటు అవ్వలేదు. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలియదు అనమాట. ఇక్కడి నుంచి అయితే మన వెహికల్స్ అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు. బయట వెహికల్స్ పెట్టాలి, లోపల గరాజ్ లోపల ఏ వెహికల్స్ ఉండాలి. 22 ఫ్లోర్స్ గరాజ్ ఉంటుంది. ఒక ఫ్లోర్లో 10 కార్స్, ఇంకో ఫ్లోర్లో ఇంకో 10 కార్స్. అలాగే బయట 2 కార్స్, ఒకటి పోడియంలో కూడా పెట్టుకోవచ్చు. చూపిస్తాను ఇప్పుడు. ఇది ఉందా అయితే ఇలా పోడియంలో అయితే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. మనం ప్రెషర్ చూస్తే మనకి ఇక్కడ పోడియంలో ఉంటుంది. ఇదన్నమాట 10 కార్ గరాజ్. అండ్ ఇంకో ఫ్లోర్ కూడా ఉంటుంది గరాజ్, సేమ్ ఇలాగే. కొంచెం కలర్స్ డిఫరెంట్స్గా ఉంటాయి. ఇది ఫ్లోర్. ఇది ఇంకో ఫ్లోర్ అనమాట. బేస్మెంట్ లెవెల్ 2 అంటే మళ్ళీ పైకి వెళ్తున్నాం. ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది. బేస్మెంట్ లెవెల్ 1, బేస్మెంట్ లెవెల్ 2, గరాజ్ 1, గరాజ్ 2, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని ఇన్ని ఫ్లోర్లు ఉంటాయి అర్థం కాదు. ఒక్క ఫ్లోర్ ఉంటేనే మనకు అర్థం కాదు ఇన్ని ఫ్లోర్లు ఉన్నాయి. ఇలా పైకి వెళ్తున్నాం, కిందకి వస్తున్నాం. ఇప్పటికే 3 సార్లు ఎక్కుంటాయి మెట్లు. పోడియం వెహికల్ ఇందాక చెప్పాను కదా, పోడియంలో వెహికల్స్ పెట్టుకోవచ్చు అని. ఇదిగోండి మన పోడియం వెహికల్ లాగా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఏదైనా మంచి వెహికల్ ఉంటే పెట్టుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అయితే అంత పెద్ద కార్స్ అయితే ఏం లేవు. చూద్దాం తర్వాత ఏమైనా మంచిగా వస్తే
లిఫ్ట్‌లో నుంచి మనం జస్ట్ సేమ్ అంతే బేస్‌మెంట్ 1, 2 టోటల్ 4 ఫ్లోర్స్ ఏమో ఉన్నట్టున్నాయి దీంట్లో. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, బేస్‌మెంట్ 1, బేస్‌మెంట్ 2. నాకు ఎక్కువ నచ్చినది ఈ రూమే. ఎందుకంటే మనం ఏమున్నా ఇక్కడి నుంచే చేస్తాం, వెళ్ళిపోతాం. మిగతా అంతా మనం ఎక్కువ యూజ్ చేయం కూడా మ్యాన్షన్ ఏదో జస్ట్ చిల్ అవ్వడానికి, టైం పాస్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ మంచి మంచి ఫీచర్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఇక్కడ మనం లోపల స్విమ్మింగ్ పూల్ చూసాం కదా, అండ్ సేమ్ ఇక్కడ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొడితే డైవ్ మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు జస్ట్ చిల్లింగ్ బయట. అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇందాక మనం చూసినది ఇండోర్ స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఒక హాట్ స్ప్రింగ్స్ టైప్. ఇప్పుడు వద్దు మనకి చలికాలంలో కానీ నైట్ కానీ ఇక్కడ మంచిగా వేడి వేడి నీళ్ళు వస్తుంటాయి. ఇలా కూర్చొని ఇక్కడ కూర్చొని చిల్ అవుతుంది. ఇక్కడ కూడా సీగడ తాగొచ్చు ఇక చల్లగా. ఇలా చూసుకుంటా స్మోక్ చేస్తే స్మోక్ చేయొచ్చు, లేకపోతే డ్రింక్ అంటే డ్రింక్ తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆహా, కూన్ ఉంటుంది అనమాట. ఇట్లా సేమ్ ఇక్కడ కూడా మనం కావాలనుకుంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. వీటిపైన వీటిని ఏమంటారో మనకు తెలియదు. కాకపోతే మ్యాన్షన్ అయితే మొత్తానికి మనకి మెయిన్ యూజ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మనకి జూలై 14th మనకి ఒక అయిష్టత రాబోతుంది అనమాట GTA ఆన్లైన్లో. సో దానికోసం యూజ్ అవుతుందని చెప్పేసి మ్యాన్షన్ అయితే తీసుకున్నా. ఈ మ్యాన్షన్ కాస్ట్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంది. దగ్గర నాకు 1,50,00,000 అయితే పడింది నాకు దీనివల్ల మ్యాన్షన్ అయితే. ఇది కాకుండా మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వైన్వుడ్ రెసిడెన్స్ కానీ, లాంగ్ వైడ్ ఎస్టేట్ కానీ, ఇవి కూడా తీసుకోవచ్చు. కావాలనుకుంటే త్రీ విలాస్ తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఒక్కటే ఎందుకు తీసుకున్నామంటే మనకి నెక్స్ట్ ఉండే మిషన్కి దీనికి చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక మిషన్ అయితే ఉంటుంది మనకి. ఆ మిషన్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ చూస్ చేసుకుంటున్నారు అందరూ. సో నేను కూడా అది తీసుకున్నాను. బేసికలీ నాకు మ్యాన్షన్ నచ్చింది. కావాలనుకుంటే ఒకవేళ ఫ్యూచర్లో డబ్బులు ఉంటే ఆ మిగిలిన 2 మ్యాన్షన్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇదనమాట మన మ్యాన్షన్. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాన్షన్ మనకు ఒక వన్ స్టాప్ అనమాట అన్నిటికీ. మనకి GTA ఆన్లైన్లో ఉన్న అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఈ మ్యాన్షన్ నుంచే మనకి జిమ్ కానీ, యోగా కానీ, మన బిజినెస్ కానీ, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మన వెహికల్స్ ఇవన్నీ కూడా మనకి చాలా యూజ్ ఉంటుంది విల్లా వల్ల. మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కొన్ని అయితే యూజ్లెస్సే ఉన్నాయి. కాకపోతే మనకి యూజ్ అయ్యేది మాత్రం మెయిన్లీ మాస్టర్ కంట్రోల్ టర్న్వేర్ అవ్వచ్చు, ఈ యోగా కానీ, జిమ్ కానీ, కొంచెం మన హెల్త్ బూస్ట్ కానీ, రన్నింగ్ స్పీడ్కి కానీ. అండ్ ఇవన్నీ మిగతావన్నీ అయితే నార్మల్గా కూర్చొని చిల్ అవ్వడానికి. మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి GTA ఆన్లైన్లో నెక్స్ట్ వీక్ ఒక ఐస్ట్ రాబోతుంది అనమాట. ఐస్ట్కి సంబంధించి మ్యాన్షన్ యాక్సెస్ ఉండాలి ఖచ్చితంగా మనకి. సో దానికోసం మ్యాన్షన్ తీసుకున్నాను. దానికి కూడా ఇంకా కాస్ట్ అవుతుంది. దానికి కూడా ఇంకా అరౌండ్ 1.5 crore దాకా మనకి. సో గాయస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ GTA ఆన్లైన్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.